నా పేరు భరత్. ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ బైపీసీ చదువుతున్నాను, తెలుగు మీడియం. ముందుగా నేను చెప్పే ప్రయోగం పేరు ఇచ్చిన శాంపిల్స్లలో గ్లూకోజ్ని గుర్తించడం ఎలా. నేను 2 టెస్ట్ ట్యూబ్ సహాయంతో ఒక దాంట్లోనేమో ఒక శాంపిల్స్ని, ఇంకో దాంట్లోనేమో ఇంకో శాంపిల్స్ని తీసుకున్నాను. ఈ 2 పరీక్షణాలకు ఒక్కొక్క ద్రావణాన్ని కలుపుతాను. నేను కలిపే కారకాన్ని పేరు బెరిడిక్స్. ఇప్పుడు 2 పరీక్షణాళికలోకి 2 స్పెసిమిన్ తీసుకొని శాంపిల్స్ని తీసుకొని రెండిట్లోకి బెనెడిక్స్ ద్రావణాన్ని కలిపాను. ఇప్పుడు ఈ రెండింటిని కొంతసేపు వేడి చేయాలి. ఇప్పుడు ఒక టెస్ట్ ట్యూబ్ని 5 నిమిషాల పాటు వేడి చేస్తాను. దీంట్లో మనం గమనించింది ఇటుక ఎరుపు రంగు ఏర్పడింది. కూడా వేడి చేద్దాం. చూడండి, దీంట్లో ఎటువంటి రంగు ఏర్పడలేదు. కానీ ఇంకో టెస్ట్ ట్యూబ్లో ఇటుక రంగు ఏర్పడింది. అంటే రంగు ఏర్పడిన ద్రావణంలో గ్లూకోజ్ లేదని అర్థం. ఇటుక రంగు ఏర్పడిన టెస్ట్ ట్యూబ్లో ఉన్నది గ్లూకోజ్ ద్రావణం అని అర్థం.